మాఘపురాణం 7వ అధ్యాయం. లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిస్నారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడి అను నామము గల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కటుగా ఉన్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దానధర్మాలు చేయుట కానీ ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరవాయునున్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపునిమ్మో, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణును, సదాచార వ్రతుడును. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోయినని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందొక తొంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనమని పలికెను. ఆమె దయాద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దాన్ని భుజింపమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదనని అన్నారు కదా, ఆ మాఘస్నానం ఏమీ సెలవిండు, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పుట నాకు సఖ్యము కాదు. ఈ మాఘమాసంలో నది అందు కానీ తటాకమందు కానీ లేక నూతి అందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీల స్నానం చేసి విష్ణు మందిరమునకు వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషంలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నానని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెరిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం ఏమిటి, స్నానం ఏమిటి, వ్రతము దానములేమిటి, నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవచున్నవి. ఎవరికిని 1 పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీలు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇళ్ళు గుళ్ళై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారిన ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేద్దానని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టుబావుచుండగా ఆ ఇద్దరూ కొంత తడవలు నీళ్లలో పెనుగులాడి అట్లు మునుగుడుచే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరికూ ఒక వ్యాధి సోకినది. మరి కొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవచ్చే బంగారు శెట్టిని తీసుకుని పోవటకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకుని పోవచుండిరి. తాయారమ్మను తీసుకుని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకుని పోవచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవటం ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవటం ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారి ఉద్దేశించి అడుగగా
ఓ అమ్మా, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకుని పోవచ్చున్నాము అని ఎంబట్లు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించును, నేను ఒకే దినమును స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించట్లో ఇంత వ్యత్యాసమేల కలుగును అని అనగగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికూ సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమును తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళిన తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా వింటివా, భార్య వలన భర్తకు కూడా ఎట్లు మోక్షం కలిగినో, భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘస్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయమగుటనలో సందేహం లేదు. ఇంతటితో మాఘపురాణం 7వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.